నాకు చేగో వీర పెరియార్ అంటే చాలా ఇష్టం. నాకు కులం లేదు, మతం లేదు, నాకు అన్ని ప్రాంతాలు సమానమే అన్నింటూ చెప్పుకొచ్చిన పవన్ కళ్యాణ్ తిరుపతి లడ్డు వ్యవహారం తరువాత సరిగ్గా కూటమి ప్రభుత్వం 100 రోజుల తరువాత హిందుత్వవాదిగా మారిపోయారు. అలా ఎందుకు మారాల్సి వచ్చింది? తాను హిందూ మతతత్వ ధర్మ రక్షణకర్తగా తనకు తానే చెప్పుకొచ్చారు. ఇలా రూపాంతరం చెందాల్సిన అవసరం ఏంటి? తాను ప్యాన్ ఇండియా హార్డ్ కోర్ హిందూ మతవాదిగా ఎందుకు మారారు? అవసరమైతే ధర్మ పరిరక్షణ కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రాణాలైనా అర్పిస్తానని గొంతెత్తి చాటారు. ఇలా చాటాల్సిన అవసరం పవన్ కళ్యాణ్కి ఏంటి? ఇప్పుడే అది ఎందుకు గుర్తొచ్చింది? జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని నేను రాజకీయాల్లోకి వచ్చాను. పవన్ కళ్యాణ్ జాతీయ నాయకుడిగా మారుదామనుకుంటున్నారు. అందుకోసమే హిందుత్వ జెండాని ఎత్తుకున్నారేమోననిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఓ సినీ స్టార్. అతనికి తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరుంది, గొప్ప ఫాలోయింగ్ ఉంది. అంతేకాక జనసేన పార్టీని స్థాపించి 10 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వంగా ఏర్పడి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. ఆయన వెనుకాల కాపు కమ్యూనిటీ బలంగా ఉంది. అయితే అది తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలో మాత్రమే ఉంది. అయితే అది బలమైన నాయకుడిగా అనిపించుకోవాలంటే ఆ ఒక్క కమ్యూనిటీతో సరిపోదు, ఇంకా భావజాలం అవసరం. ఇతర మతస్థులు, ఇతర కులస్తులు కూడా కలిసి రావాలంటే ఒక కొత్త భావజాలం అవసరం. అందుకోసమే హిందుత్వ భావజాలాన్ని ఎంచుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు కలిసింది అని అనౌన్స్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ ప్రాయోజిత దీక్షగా 11 రోజులు దీక్ష చేసి హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయని వాళ్ళకు మరింత దగ్గర అవ్వటం కోసం ప్రాయోజిత దీక్ష చేపట్టి దగ్గరయ్యారు. దీన్ని జాతీయ మీడియా కూడా బాగా హైలైట్ చేసింది. అంతేకాక తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా లాంటిదని గతంలో వ్యాఖ్యానించారు. దానికి ధీటుగా సనాతన ధర్మానికి రక్షకుడుగా, ప్రతినిధిగా తాను ఉంటారని, అవసరమైతే ప్రాణాలు అర్పించడానికి కూడా వెనకాడనని పవన్ కళ్యాణ్ గట్టిగా సనాతన ధర్మం కోసం గొంతెత్తి చాటారు. బీజేపీకి మరింత దగ్గరగా పవన్ కళ్యాణ్ వెళ్దామనుకుంటున్నారు. ఎందుకంటే సౌత్ ఇండియాలో ఒక్క కర్ణాటకలో తప్ప బీజేపీ ఎక్కడా ముందుకు వెళ్ళలేకపోయింది. సో అందుకోసం పవన్ కళ్యాణ్ ప్లాన్ చేసి ఉండవచ్చు, లేదా పవన్ కళ్యాణ్ దీన్ని అవకాశంగా మలుచుకొని ఉండవచ్చు. గతంలో బీజేపీ సౌత్ ఇండియా సూపర్ స్టార్ అయిన రజనీకాంత్ని ఇన్వైట్ చేసింది. కానీ అతను అనారోగ్య కారణాల రీత్యా ఆధ్యాత్మిక స్పిరిచువాలిటీకి ఎక్కువగా ఇంపార్టెన్స్, రాజకీయాలకు దూరంగా ఉంటారని చెప్పేశారు. ఇక పవన్ కళ్యాణ్కి ఇది అవకాశం వచ్చినట్లయింది. మోడీ కూడా పవన్ కళ్యాణ్ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది. అతను ఏ మీటింగ్లో అయినా పవన్ని ప్రత్యేకంగా అభిమానిస్తారు. సో ఈ మధ్యకాలంలో కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా అతని కుటుంబ సభ్యుల్ని ప్రత్యేకంగా మోడీ పొగిడేశారు. దీన్ని బట్టి చూస్తే పవన్కి బీజేపీకి కూడా ఇది కలిసి వచ్చే అంశంగానే కనపడుతుంది. కర్ణాటక మోడల్కి ఏపీ మోడల్కి చాలా దగ్గర సారూప్యత ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే కర్ణాటకలో చాలా సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వమే పరిపాలించింది. తరువాత బీజేపీ ఎంటర్ అయింది. బీజేపీ ఎంటర్ కావడానికి కారణం లింగాయత్ కమ్యూనిటీ లీడర్ యడ్యూరప్ప. లింగాయత్ కమ్యూనిటీ చాలా బలమైన కమ్యూనిటీ కర్ణాటకలో. దానికి లీడర్గా యడ్యూరప్ప ఉండేవారు. యడ్యూరప్ప హిందుత్వవాదిగా మారి కొన్ని సంవత్సరాలకి కర్ణాటక సీఎం అయ్యారు. అలానే ఆంధ్రాలో కూడా ఇప్పటి వరకు కమ్మ, రెడ్డి కులస్తులే పరిపాలించారు. కానీ కాపు కులస్తులకు ఇప్పటి వరకు అవకాశం లేదు. కానీ కాపు కులస్తులు చాలా బలమైన వర్గంగా ఉంది. కాపు వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్
బీజేపీతో కలిస్తే భవిష్యత్తులో హిందుత్వ మతవాదంతో ఇతర కులాలను కలుపుకొని సీఎం కావడానికి అవకాశం లేకపోలేదు. బహుశా ఇది పవన్ కళ్యాణ్ ఆలోచించి ఉంటారేమో అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ అస్తిత్వం కోసం హిందుత్వ ఎజెండాను ఎత్తుకున్నారేమో అనిపిస్తుంది. టీడీపీకి ఎగ్నిస్ట్గా వైఎస్ఆర్సీపీ ఉంది, అదేవిధంగా జనసేన ఎగ్నిస్ట్గా కూడా వైఎస్ఆర్సీపీ ఉంది. ఇది సరిపోతుందా? అందుకే ఒక కొత్త ట్రెండ్ను పవన్ కళ్యాణ్ తీసుకున్నారు, అదే హిందుత్వ ఎజెండా. పవన్ కళ్యాణ్కి 2034 ఎన్నికలు టార్గెట్ అయి ఉండవచ్చు. ఇప్పటి వరకైతే కూటమిలో ఎలాంటి పొరపచ్చాలు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి చంద్రబాబు అంటే చాలా గౌరవం. అంతేకాక అసలు కూటమి ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఏర్పాటు చేశారు. సో పవన్ కళ్యాణ్ 2029 కాకపోయినా 2034 మాత్రానికి ఖచ్చితంగా సీఎం పదవిని టార్గెట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే 10 సంవత్సరాలు కంటిన్యూస్గా చంద్రబాబే సీఎంగా ఉండకపోవచ్చు, మధ్యలో వైఎస్ఆర్సీపీ రావచ్చు, లేదా అంటే ఒకవేళ టీడీపీ గెలిచిన లోకేష్కి అవకాశం రావచ్చు. అలా అవకాశం రావడం కాకుండా ఎలాగైనా సరే అధికారాన్ని చేజెక్కించుకోవడానికి పవన్ కళ్యాణ్ ఇప్పుడే నుంచే పావులు కదుపుతున్నాడేమో. హిందుత్వ రాజకీయ పందా ఇదే ఇప్పటి పొలిటికల్ గేమ్. ప్రజలకు దగ్గరగా వెళ్ళాలంటే ఏదో ఒక పొలిటికల్ లైన్ అనేది ఉండాలి, అదే హిందుత్వ ఎజెండా. దీంతో అన్ని కులాల వారిని అన్ని వర్గాల వారిని దగ్గర తెచ్చుకోవచ్చు. ఇదే ఓటు బ్యాంకు కూడా రేపు మార్చుకోవచ్చు. అయితే పవన్ కళ్యాణ్ తను హిందుత్వవాదులని గట్టిగా చెప్తూనే ఇతర మతస్థులకి మతాలకి వ్యతిరేకం కాదని చెప్పేశారు. అందుకే తన కూతుర్ని బాలాజీ దర్శనానికి తీసుకెళ్ళి డిక్లరేషన్ మీద సైన్ చేయించారు. ఆ తరువాత దర్శనానికి వెళ్ళారు. దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ ఎంత జాగ్రత్తగా పావులు కదుపుతున్నారో అర్థమవుతుంది. I will make my stand clear to you today. I am an unapologetic Sanatani Hindu. I am an unapologetic Sanatani పవన్ కళ్యాణ్ Hindu. ఆవేశపరుడే కాదు, మంచి ఆలోచన పరుడు కూడా. మిగతా రాజకీయ నాయకుల కంటే చాలా మెచ్యూరిటీగా ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా తెలుగుదేశంతో పొత్తు పెట్టుకొని చాలా తక్కువ సీట్లే తీసుకొని ఆ సీట్లలో 100% స్ట్రైక్ రేట్తో గెలిచి విజయం సాధించాడు. ఇప్పుడు హిందుత్వ ఎజెండా ఎత్తుకున్నాడంటే ఓడిపోవటం కాదు, గెలవటం కోసమే. 2034లోనో లేదా అంటే అంతకు ముందు దేశ రాజకీయాల్లోనో లేదా రాష్ట్ర రాజకీయాల్లోనో పవన్ కళ్యాణ్ ఎవరు గతంలో ఊహించలేనట్టుగా రాజకీయ చక్రం తిప్పుతాడు, అత్యున్నత స్థానాల్లో ఖచ్చితంగా నిలబడతాడు.